తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక జలపాతాలు తమ అందాలతో హేళలికిస్తున్నాయి. ఓవైపు బొగాతా జలపాతం పరవళ్లు తొక్కుతుంటే నేనేమీ తక్కువ కాదంటూ వెన్నెల జలపాతం కూడా అందాలను ప్రదర్శిస్తుంది. రథం గుట్టపై గలగల శబ్దాల సవ్వడితో జాలువారుతున్నాయి. ఎటు చూసినా చుట్టూ పచ్చదనంతో ఎత్తైన చెట్ల మధ్యలో బండరాళ్ళు గుట్టలు, చెవులకు వినసొంపుగా జుమ్మనే తుమ్మెదల నాదం సరిగమలు పలికేలా పక్షుల కిలకిల రాగాలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. ఎత్తైన కొండల నుండి హొయలొలుకుతూ వంపులు తిరుగుతూ జాలువారుతున్న చల్లటి జలపాతమే వెన్నెల జలపాతం. భారీ వర్షాలు కురవడంతో పర్యాటకులు ఇక్కడకు పోటెత్తారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని వెన్నెల జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలపాతం అందాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇటు భద్రాద్రి వాసులతో పాటుగా ఇతర జిల్లాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం వరకు కుటుంబ సమస్యలతో సతమతమవుతూ అలసిపోయిన జనాలు తమ కుటుంబ సభ్యులతో ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు. సమస్యలన్నీ మర్చిపోయి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్ల పాపలతో ఎంతో చల్లటి జలపాతంలో ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతున్నామంటున్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం 2 రోజులు స్కూల్ సెలవులు ఇవ్వడంతో పైనుండి జాలువారుతున్న వెన్నెల జలపాతాన్ని చూస్తుంటే మైమరిపోచ్చిపోతున్నామని పర్యాటకులు చెప్తున్నారు. ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతత దొరుకుతుందంటున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మణుగూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా సమీపంలో ఉన్న భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఏటూరు, నాగారం, ములుగు జిల్లా నుంచి పర్యాటకులు వచ్చి చాలా సంబరపడిపోతున్నారు. పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలంటే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది. రోడ్ సౌకర్యం లేకపోవడం, మట్టి రోడ్ కావడం వలన బురదమయం కావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారి మొత్తం చిత్తడిగా ఉండడం వలన పిల్ల పాపలతో రావడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. ఫారెస్ట్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ తీసుకుని రహదారి, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు కల్పిస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గాలు కల్పించి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇక్కడ వెన్నెల జలపాతం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లల్ని తీసుకుని వచ్చాం. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అర్బన్ పార్క్ నుండి వెన్నెల జలపాతం దగ్గరలో ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సండే కాబట్టి పిల్లల్ని తీసుకొని ఫ్రెండ్స్తో వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటి పనులు చేసి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రిలీఫ్గా ఉంది. ఈ పాయం వెంకటేశ్వర్లు ఈ రోడ్డు గుర్తించి ఒకసారి రోడ్డు వేయించాలని కోరుతున్నాం. మాకు ఇక్కడ దగ్గరలోనే అర్బన్ పార్క్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వెన్నెల జలపాతం ఉందండి. చాలా బాగుంది చూడడానికి కూడా. మేము రోజు ఇంటి పనులతోని అలసిపోయి ఇంట్లో ఉండి వచ్చి ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. కాకపోతే చిన్న సమస్య ఏంటంటే రోడ్లు కొంచెం బురదగా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు రోడ్లు కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. పిల్లలు బురద ఉండడం వల్ల పిల్లలు జారి పడుతున్నారు. అది ఒక్కటి డెవలప్ చేస్తే చాలా బాగుంటుందండి. డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడ వెన్నెల జలపాతం వాటర్ ఫాల్ చూడడానికి వచ్చాం.
ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ న్యాచురల్ వాటర్లో మనకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అయ్యని అనిపిస్తుంది. ఎక్కడెక్కడో దూరంగా వాటర్ ఫాల్స్ కంటే మన దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్తే పిల్లలకి మనకి ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక మేము చాలా రిలీఫ్ అయ్యాము, చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ నైస్ స్పాట్ టు విజిట్. అందరు కూడా దగ్గర ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని సందర్శిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వెన్నెల జలపాతం అని చెప్పి చుట్టుపక్కల చెప్పడం జరిగింది, చూద్దామని చెప్పి వచ్చాం. చాలా బాగుంది చూడడానికి కూడా. కాకపోతే ఇక్కడ సరదాగా మనం ఏదైతే ఎంజాయ్ చేయడం కోసం వచ్చామో బాగానే ఉంది, కానీ వాటర్ అయితే వాతావరణం కూడా బాగుంది. కానీ రోడ్డు కానీ ఉండడానికి షెల్టర్స్ కానీ, దూరం నుంచి వచ్చే పర్యాటకులకు ఫుడ్ కానీ షెల్టర్ కానీ సరిగా లేవు. వీటన్నిటిని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ దూరం నుంచి వచ్చే ప్రాంతాలు ఎవరెవరు అశోకపురం కానీ, భద్రాచలం, కొత్తగూడెం, మనుగురు, ఏటూరు నగరం, ములుగు సైడ్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ బాగుంది అని చెప్పి నలుగురికి ఇంకా ఈ ఏదైతే ఉందో ఈ పర్యాటక కేంద్రాన్ని ఇంకా డెవలప్ చేయడం గురించి చెప్పాలి అంటే మనం మంచి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పాయం వెంకటేశ్వర్లు గారిని అడుగుతున్నాం అని చెప్పి రిక్వెస్ట్గా అడుగుతున్నాం, ఈ డెవలప్ చేయమని చెప్పి ఈ ఏరియాని, ఈ పర్యాటక కేంద్రం ఏదైతే ఉందో ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలంటే ఎంతో కొంత వాళ్ళు కృషి చేయక తప్పదు.